వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనాలి పిల్ల వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలకి అంతే పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మా బాబు కోసం స్నాక్స్ అనేది చూపిస్తాను, మీతో కూడా షేర్ చేసుకుంటాను. నా పద్ధతిలో వచ్చేసేయండి చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక అది కొంచెం హీట్ అయ్యగానే ఒక హాఫ్ కప్ అయితే నేను జీడిపప్పు తీసుకున్నాను. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను కాబట్టి కొంచెం క్వాంటిటీలో చేసుకుంటున్నాను. మీరు ఒకేసారి కావాలనుకుంటే మొత్తం ఒక కప్ తీసుకోవచ్చు అనమాట. జీడిపప్పు కూడా మొత్తం ఫ్రై చేసేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనగా ఇది తీసేసి బాదం పప్పు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్నాక ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని అంతే పంకిన్ సీడ్స్, అంతే సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా పప్పులు అన్నీ ఒక్కొక్క కప్పు చొప్పున వేసుకొని సేమ్ కప్తో మెజర్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కిస్మిస్ అవి వేయట్లేదు, మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా రోస్ట్ చేసేసాక అవి కూడా పక్కన పెట్టేసుకొని ఒక 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నేనైతే డేట్స్ తీసుకుంటున్నాను. ఇలా పండిన ఖర్జూరా ఉంటుంది కదా అదనమాట. తీసుకొని మంచిగా మిక్సీ అలాంటివి ఏమి వేయకుండా దీంట్లోనే స్మాష్ చేసేస్తాను అనమాట. మీరు మిక్సీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మిక్సీ వేసుకున్నాక అప్పుడు గీలో మంచిగా రోస్ట్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకోవడమే అనమాట. నేనైతే మంచిగా ఇంతే డైరెక్ట్గా నెయ్యిలో వేయించుకుంటూ స్మాష్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాకైతే ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం వేడి మీద ఉంటుంది కాబట్టి ఒకసారి అట్లా గెరటెతో కలిపేసి చల్లారాక మనం చేతితో ఉండలు చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గసగసాలు 1 టీ స్పూన్ అనమాట. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసేయచ్చు. మంచిగా గసగసాలు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకున్నాక మొత్తం చల్లారిపోయింది, మనకి చెయ్యి వేడి పడుతుంది అనుకున్నప్పుడు మనం చేతితో ఇంకొకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని బాల్స్ లాగా లడ్డూలాగా చేసుకుంటే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలకి స్నాక్స్గా కానీ లేదంటే షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. ఎందుకంటే బెల్లం అవి ఏం కలపం కాబట్టి డైలీ ఒకటి ఇస్తే ప్రోటీన్ ఫుడ్ అన్నీ, ఐరన్ రిచ్ ఫుడ్ అన్నీ వస్తాయి కాబట్టి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కంపల్సరీగా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది రెసిపీ కమెంట్ చేసేసండి. అసలు మీరైతే ఏ విధంగా చేస్తారనేది కూడా కమెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా మా బాబు కోసం ఇలానే చేసి పెడతాను. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, కమెంట్ చేసేసేయండి. చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చింది కదా, అంతే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, సపోర్ట్ చేసేసేయండి. ఒక